హలో వెల్కమ్ టు మీలో ఎవరు కోటీశ్వర్లు సీజన్ 1. ఇప్పుడు మన షోకి 4 కంటెస్టెంట్స్ వస్తున్నారు. వాళ్ళ ఇంటి నుండి అమూల్య, వాళ్ళ ఇంటి వెనకాల నుండి హరిణి, వాళ్ళ ఇంటి పక్క నుండి అక్షయ, వాళ్ళ ఇంటి వెనకాల నుండి సంకీర్తన. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇప్పుడు మీలో కోటీశ్వర్లో మొత్తం 9 క్వశ్చన్లు ఉంటాయి. మొదటి క్వశ్చన్కి 100 పదహార్లు, రెండవ క్వశ్చన్కి 200 పదహార్లు, మూడవ క్వశ్చన్కి 500 పదహార్లు, నాలుగవ క్వశ్చన్కి 1000 పదహార్లు, ఐదవ క్వశ్చన్కి 5000 పదహార్లు, ఆరవ క్వశ్చన్కి 10,000 పదహార్లు, ఏడవ క్వశ్చన్కి 1,00,000 పదహార్లు, ఎనిమిదవ క్వశ్చన్కి 10 లక్షల పదహార్లు, తొమ్మిదవ క్వశ్చన్కి 1,00,00,000 పదహార్లు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ గేమ్లో ఏదైనా క్వశ్చన్ టఫ్ అనిపిస్తే 4 హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 50-50, సెకండ్ ఫ్రెండ్ ఏ కాల్, థర్డ్ ఆడియన్స్ పోల్, ఫోర్త్ నడి మంత్రం. అనగా మాకు ఇక్కడికి అమౌంట్ చాలు అనుకుంటే క్విట్ అయ్యే అవకాశం. అవునా నిజమా? ఫాస్టెస్ట్ ఫింగర్స్ క్వశ్చన్. భూమిలో పండే ఒక కాయ పేరు చెప్పండి. ఐ రిపీట్ ద క్వశ్చన్. భూమిలో పండే ఒక కాయ పేరు చెప్పండి. శనక్కాయ. శనక్కాయ. రాంగ్ ఆన్సర్. నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. భూమిలో పండే ఒక కాయ పేరు చెప్పండి. మేడం ఎండ్రికాయ. మేడం ఎండ్రికాయ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. భూమిలో ఆ పండేకాయ కాదు, ఈ పండేకాయ, అందుకే ఎండ్రికాయ పడుకుంటది కాబట్టి ఎండ్రికాయ ఆన్సర్. రా అమ్ముల్ వచ్చి హాట్ సీట్ లో కూర్చోండి. మేడం మీరు హాట్ సీట్ అన్నారు, మరి ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ సీట్ ఉంది. మన బడ్జెట్ లో ఇదే మనకు ఎక్కువ అండి, కూర్చోండి. మన బడ్జెట్ లో ఇదే మనకు ఎక్కువ అండి, కూర్చోండి. ఈ ప్లాస్టిక్ చైర్లోకి వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ మీరే. మంచిగా ఆడండి. ఆల్ ద బెస్ట్. మేడం ఎట్లనే వేసి ₹1 గెలుచుకొని పోతా. నేను అక్కడ వెళ్ళని ఎలా అంటారు? ఏం లేదు, మంచిగా ఆడుకుంటుంది. థ్యాంక్ యూ. మీ 116 రూపాయల ప్రశ్న. మీ మొదటి ప్రశ్న. విలేజ్ లో కరెంట్ పోయినప్పుడు ముసలమ్మ నోటి నుండి వచ్చే మొదటి మాట ఏమిటి? ఐ రిపీట్ ద క్వశ్చన్. విలేజ్ లో కరెంట్ పోయినప్పుడు ముసలమ్మ నోటి నుండి వచ్చే మొదటి మాట ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కరెంట్ని ఎత్తుకట్టుకపోను, ఆప్షన్ బి కరెంట్ గంగల పోను, ఆప్షన్ సి కరెంట్ కాలిపోను, ఆప్షన్ డి కరెంట్కి గత్తర్రాను. అబ్బా ఇంత టఫ్ క్వశ్చన్ అడిగింది ఏంది మేడం? ఆప్షన్ డి. అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నా? మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు అక్కడ కరెంటు పోయింది. మా అమ్మమ్మ కరెంట్కి గత్తర్రానన్నది, అందుకే ఆప్షన్ డి. నాకెందుకో ఆప్షన్ సి అనిపిస్తుంది. మంచి ఆలోచించుకోండి. షూర్ మేడం, ఆప్షన్ డి. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. ఇదిగోండి మీ 100 రూపాయల చెక్. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. మీ అమ్మ ఇచ్చినట్టే ఇచ్చింది, మళ్ళీ గుంజుకుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీ 216 రూపాయల ప్రశ్న. అప్పగింతల్లో పెళ్లి కూతురు ఎందుకు ఏడుస్తుంది? ఐ రిపీట్ ద క్వశ్చన్. అప్పగింతల్లో పెళ్లి కూతురు ఎందుకు ఏడుస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెళ్లి కొడుకు బాలేడని, ఆప్షన్ బి అందరు ఏడుస్తున్నా నేను ఏడవకపోతే బాగోదని, ఆప్షన్ సి భరత్లో దుంగడానికి టైం అవుతుందని, ఆప్షన్ డి నా అనుకున్న వాళ్ళని వదిలి వెళ్తున్నానండి. మేడం ఆప్షన్ ఏ డి మీద డౌట్ ఉంది మేడం. 50-50. మీరు 50-50 సెలెక్ట్ చేసుకున్నారు. బి అండ్ డి మిగిలింది. మీరు అనుకున్న ఏ ఎగిరిపోయింది. మీ ఆన్సర్ చెప్పండి. మేడం నాకు ఎందుకో డి రైట్ అనిపిస్తుంది, డి ఫిక్స్ చేయండి. మీ 516 రూపాయల ప్రశ్న. కింది వాటిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఐ రిపీట్ ద క్వశ్చన్. కింది వాటిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కిలో ఇనుము, ఆప్షన్ బి కిలో చక్కెర, ఆప్షన్ సి కిలో పత్తి, ఆప్షన్ డి పైనవన్నీ.
మేడం గిద్దెలు కదా మేడం, చిన్నప్పటి నుంచి చెప్తున్నా. ఆప్షన్ ఏ కిలో ఇనుమే లాక్ చేయండి. అంత ఫాస్ట్ ఎందుకు చెప్తున్నా, ఆలోచించుకోండి కొంచెం. నాకు అవసరం లేదు మేడం, అదే ఫిక్స్ చేయండి. అయ్యో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, యు ఆర్ ఎలిమినేటెడ్. అయ్యో, ₹1,00,000 ఇస్తాను మేడం. ఇప్పటిదాకా గెలుచుకున్న 200 ఇస్తారా ఇయ్యమండి, మీరు వెళ్ళొచ్చు. మేడం ఆటో కిరాయి కానీ ఇస్తారా? మేడం ఆటో కిరాయి కానీ ఇస్తారా? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? ఇక ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఇయ్యమండి, మీరు నడుచుకుంటూ వెళ్ళుడే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్. ఇప్పుడు ఫాస్టెస్ట్ ఫింగర్స్ కాకుండా చప్పట్లేసి ఎన్నుకుంటాం. చప్పట్లేయండి. చిన్నపిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం. చప్పట్లేద్దాం. సంకీర్తన, యు ఆర్ ద నెక్స్ట్ పార్టిసిపెంట్. కంగ్రాట్స్ సంకీర్తన, చప్పట్లో గెలిచి ఇక్కడికి వచ్చావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ₹116 ప్రశ్న. మీరు ఖాళీగా ఉంటే నలుగురు ఏమనుకుంటారా అని అంటారు కదా, ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎదురింటి వాళ్ళు, ఆప్షన్ బి పక్కింటి వాళ్ళు, ఆప్షన్ సి వెనకింటి వాళ్ళు, ఆప్షన్ డి పని పట్టలేని వాళ్ళు. ఆప్షన్ ఏ అయితే కాదు, బి కూడా కాదు, సి డౌటే. మేడం ఆప్షన్ డి ఫిక్స్ అయింది. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న. నీకు కొంచెం పిచ్చి. ఐ రిపీట్ ద క్వశ్చన్, మీకు కొంచెం పిచ్చి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి ఏ, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి పైవన్నీ. ఏంటి క్వశ్చన్ గిట్లుంది? ఏ ఆప్షన్ తీసుకున్నా నాకు పిచ్చి ఉన్నట్టే. మేడం నడిమంత్రం, నేను ఫిట్ అవుతా. గ్రేట్, మీరు భలే తప్పించుకున్నారు. నేను అస్సలు అనుకోలేదు. యు ఆర్ ఎలిమినేటెడ్. అయ్యో, ఈ క్వశ్చన్ ఇంత టఫ్ అవుతుందని అస్సలకే అనుకోలేదు, అందుకే ఎస్కేప్ అయినా. ఇంటెలిజెంట్ ఫెలో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ కోసం ఇన్పిన్ వేద్దాం. ఇన్పిన్ సతపిన్ కోల్గేట్ నంబర్ 1 2 3. వచ్చేసా, కంగారు పడగండి. చాలా లక్ ఉన్నట్టుంది. ఎవరు థర్డ్ పార్టిసిపెంట్? మీ ₹116 ప్రశ్న. ఏరోప్లేన్ ని కనిపెట్టింది ఎవరు? ఐ రిపీట్ ద క్వశ్చన్, ఏరోప్లేన్ ని కనిపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రైట్ బ్రదర్స్, ఆప్షన్ బి లెఫ్ట్ బ్రదర్స్, ఆప్షన్ సి అప్పు బ్రదర్స్, ఆప్షన్ డి డౌన్ బ్రదర్స్. అబ్బా, ఫస్ట్ క్వశ్చన్ ఇంత టఫ్ ఉంది, ఏదో ఒకటి తలిగిద్దాం. ఆప్షన్ ఏ. నువ్వు ఆన్సర్ గుడ్డే చెప్తున్నావు కదా? అవును మేడం. ఆప్షన్ ఏ ఎందుకు? బీసీ ఉంది కదా, ఆన్సర్ ఏ అని ఎందుకు చెప్తున్నావు? నా పేరు అక్షయ, ఏ తోటే స్టార్ట్ అవుతుంది, అందుకని ఏనే చెప్పిన ఫస్ట్ లెటర్. ఆప్షన్ ఏ లాకేయండి. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మీ రెండవ ప్రశ్న ₹216 ప్రశ్న. ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు ఎలా ఓటేస్తారు? ఐ రిపీట్ ద క్వశ్చన్. ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు ఎలా ఓటేస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బీరు బిర్యానీ ఇస్తారని, ఆప్షన్ బి మక్కుల పొడ అని, ఆప్షన్ సి మంచి చేస్తారని, ఆప్షన్ డి ఓటు చాలా విలువైనది కాబట్టి ఓటు వేయకుండా ఇంట్లోనే తిని తుంగుంటారు. మేడం ఆప్షన్ డి. అంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు? మా ఊళ్ళో అందరు ఓటు వేయకుండా ఇంటి దగ్గరనే ఉంటారు, ఫిక్స్ చేయండి. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మీ మూడవ ప్రశ్న ₹516 ప్రశ్న. గుడ్ ఫ్రైడే ఏ డే వస్తుంది? ఐ రిపీట్ ద క్వశ్చన్. గుడ్ ఫ్రైడే ఏ డే వస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మండే, ఆప్షన్ బి ఫ్రైడే, ఆప్షన్ సి సాటర్డే, ఆప్షన్ డి సండే. మేడం ఆప్షన్ ఏ మండే. ఆప్షన్ ఏ మండే. ఆడదే ఆధారం, ఆమె ఓంకారం. ఆడదే ఆధారం. ఫిక్స్ చేయమంటారు? ఫిక్స్ చేయి. సారీ, రాంగ్ ఆన్సర్. యు ఆర్ ఎలిమినేటెడ్. ఆడదే ఆధారం, ఆమె ఓంకారం. ఆడదే. మిగిలింది నువ్వే కదా, వచ్చి కూర్చో.
వెల్కమ్ టు ప్లాస్టిక్ చైర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ మొదటి 116 రూపాయల ప్రశ్న. వంకాయ కూర ఏ కూరగాయలతో చేస్తారు? ఐ రిపీట్ ద క్వశ్చన్. వంకాయ కూర ఏ కూరగాయలతో చేస్తారు? ఆప్షన్ ఏ బెండకాయ, ఆప్షన్ బి దొండకాయ, ఆప్షన్ సి వంకాయ, ఆప్షన్ డి కాకరకాయ. ఈ ఆన్సర్ తెలియదా మేడం? ఆప్షన్ సి వంకాయ. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న 216 రూపాయల ప్రశ్న. రోడ్డు పైన అసలైన స్పీడ్ బ్రేకర్ ఏది? ఐ రిపీట్ ద క్వశ్చన్. రోడ్డు పైన అసలైన స్పీడ్ బ్రేకర్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బర్రెలు, ఆప్షన్ బి రోడ్డు పైన చలానా వేసే పోలీసులు, ఆప్షన్ సి దిష్టి తీసిన నిమ్మకాయలు, ఆప్షన్ డి పైవేవి కాదు. మేడం క్వశ్చన్ టఫ్గా ఉంది, నాకు హెల్ప్ లైన్ కావాలి. ఏ హెల్ప్ లైన్ కావాలి? ఫోన్ ఏ ఫ్రెండ్. ఎవరికి చేస్తారు? మా అన్నయ్యకి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ హలో, హలో, నేను మీలో ఎవరు కోటేశ్వర్ నుండి స్వీటీని మాట్లాడుతున్నా. ఓ మేడం మీరా? మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నా మేడం. బాగున్నాం. ఇక్కడ మీ చెల్లె మీలో ఎవరు కోటేశ్వర్లో పార్టిసిపేట్ చేసింది. తను ఒక ప్రశ్న అడిగాను, తను టఫ్ ఉందంట, అందుకే మీకు కాల్ చేసింది. ఆ క్వశ్చన్ ఏంటంటే రోడ్డు పైన అసలైన స్పీడ్ బ్రేకర్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బర్రెలు, ఆప్షన్ బి చలానా వేసే పోలీసులు, ఆప్షన్ సి దిష్టి తీసిన నిమ్మకాయలు, ఆప్షన్ డి పైన వేవి కావు. మేడం ఆన్సరు సి మేడం. నేను కూడా చాలాసార్లు దిష్టి తీసిన నిమ్మకాయలు చూసి ఆగిపోయాను మేడం. ఆన్సర్ పక్క సి అవుతుంది మేడం. మీ చెల్లెతో అదే మాట చెప్పండి. ఆన్సర్ సి కన్ఫర్మ్ చేయి, పక్కా రైట్ అవుతుంది. సరేనా? రైట్, ఉంటున్నా. మీ అన్నయ్య చెప్పిన ఆన్సర్ ఫిక్స్ చేయమంటారా? కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. అప్పట్లో వద్దు, తర్వాత ఎర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతుంది. మీ మూడవ ప్రశ్న. పొలాల పొంటి అమ్మలక్కలు ఎలాంటి ముచ్చట పెడతారు? ఐ రిపీట్ ద క్వశ్చన్. పొలాల పొంటి అమ్మలక్కలు ఎలాంటి ముచ్చట్లు పెడతారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నా కోడలు ఇట్లా, మా అత్త ఇట్లా అని, ఆప్షన్ బి అన్న కొడుకు ఇలా అలా అని, ఆప్షన్ సి మంది మీద వాడు ఏడ్చుడు, ఆప్షన్ డి పైవేవి కావు. మేడం సి. అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు? అమ్మలక్కలో నేను కూడా ఒకదాన్ని. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. కంగ్రాట్స్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా 516 రూపాయల ప్రశ్న దాకా ఎవరు రాలేదు. నువ్వు వచ్చావు, సో నీకు చెక్. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. మీ నాలుగవ ప్రశ్న 1016 రూపాయల ప్రశ్న. విలేజ్లో ఏదైనా సమస్య వస్తే పెద్ద మనుషులను పిలిపిస్తారు కదా, అసలు వాళ్ళు ఎందుకు వస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ చాయ్ బిస్కెట్ల కోసం, ఆప్షన్ బి మీటింగ్ అయిపోయినాక థమ్స్అప్ కోసం, ఆప్షన్ సి అందరు వచ్చారు కాబట్టి నేను రాకపోతే బాగుండదని, ఆప్షన్ డి గుబ్బుల గోవింద. ఆర్ఎన్ ఏంటి మేడం? షో టైం అయిపోయింది, గేమ్ టైం అయిపోయింది, నాకు బర్రెలు పాలు టైం అయింది. గేమ్ టైం అయిపోయింది, నాకు బర్రెలు పాలు టైం అయింది. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఆయన ఎంత మొత్తం తిన్నాడు. వాళ్ళకి అవసరం మన ఇద్దరికి. అది మీ తమ్ముడు తీసుకుంది. నిలబడు ఏమన్నా. వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఆగు. 8వ క్వశ్చన్కి బాయ్. 8వ క్వశ్చన్కి 10 లక్షల.
నడి మంత్రం. అది వేసి పెట్టాము మేము. ఫాస్టెస్ట్ ఫింగర్స్ క్వశ్చన్. కంప్యూటర్ చూసుకుంటే చెప్పాను. యాక్షన్. తలకాయ దింపు కొంచెం పట్టాడు. నాకు ఎందుకో సి అనిపిస్తుంది, మంచి ఆలోచించుకోండి. అయ్యో ఆప్షన్ సి, ఆప్షన్ డి, లాస్ట్ కూడా ఆప్షన్ సి అన్న. అవునా? అవును. ఏ విజులు వస్తలేవా? యాక్షన్. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెళ్లి కొడుకు బాలేడా. అదే సౌండ్ చేయకూరి. మైక్ దగ్గర పెట్టు. మైక్ ఆమెకి. ఏముండే యాక్షన్. నేను ఏం చెప్పాలి అసలు? మీరు 50-50 అనుకున్నారా? ఇప్పటి నుంచి చెప్తున్నా, ఆప్షన్ ఏ కిలో ఇనుమే లాక్ చేయండి. మేడం దగ్గర నుంచి. నేను కూడా చెప్పాలా? యాక్షన్. యాక్షన్. మేడం గిద్దెలు కదా మేడం. యాక్షన్. అవ్వా మేడం గిద్దె. యాక్షన్. నువ్వే కొంచెం కంప్యూటర్ చూడండి. చూసి రైట్ కరెక్ట్ రాసింది. కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలా ఎలిమినేట్ అని చెప్పి. అబ్బా ₹1 చూస్తే మేడం. యాక్షన్. కంగ్రాట్స్, మీరు కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ చెప్పారు. యు ఆర్ ఎలిమినేటెడ్. మేడం నడుచుకుంటే వెళ్ళుడే. వెళ్ళిపో, పత్తా లేకుండా వెళ్ళిపో. యాక్షన్. సంకీర్తన. యాక్షన్. యాక్షన్. రోడ్డు నోయేటోళ్ళు. సైలెన్స్ కొంచెం. అమలక్క. యాక్షన్. ఏంటి క్వశ్చన్ గిట్లుంది? నేను నడి మంత్రం. అబ్బా మంచిగా రాసుకుంటూ వస్తే నడు మంత్రం అను. యాక్షన్. ఏంటి? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను చెప్పాను థ్యాంక్ యూ కూడా. యాక్షన్. టీచర్ ఎవరికి చేస్తారు? మా అన్నయ్యకి. ఓకే. చెయ్యి మాట్లాడు. ఏమవుతారు? ఏమని చేయాలి? నువ్వు మాట్లాడవచ్చు. హలో హలో హలో. నేను మీలో ఎవరు కోటేశ్వర్ నుండి శ్రీడిని మాట్లాడుతున్నా. మేడం మీరా మేడం? మీకు చాలా పెద్ద ఫ్యాన్ మేడం. మా ఫ్యామిలీ మొత్తం మీ సినిమాలు చూస్తారు మేడం. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం? బాగున్నాం. తిన్నారా? తిన్నాం మేడం. మా పూర్వ కూడా మొన్న పుట్టిన మేడం. మీ డైలాగ్ పిచ్చి ఇష్టం మీకు మేడం. థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ. ఇక్కడ మీ చెల్లె మీలో ఎవరు కోటేశ్వర్లో పార్టిసిపేట్ చేసింది. తను ఒక ప్రశ్న అడిగాను, తను టఫ్ ఉందంట, అందుకే మీకు కాల్ చేసింది. ప్రశ్న ఏంటిదంటే, రోడ్డు పంట నా కోడలు ఇట్లా, మా అత్త ఇట్లా అని. ఆప్షన్ బి, నా పలానా కొడుకు ఇలా అలా అని. యాక్షన్. హలో, నేను కూడా ఒక్క కానీ అబ్బా. యాక్షన్. మేడం ఆప్షన్ సి. ఏమనాలి అడుగు. యాక్షన్. అయ్యో యాక్షన్. ఆప్షన్ సి మేడం. ఆర్ఎన్ ఏంటి మేడం? షోటా అయిపోయింది, నాకు బర్లకు టైం అయింది. యాక్షన్. మేడం అయ్యో అయిపోయింది. 7 అయిపోయింది. యాక్షన్. గేమ్ టైం అయిపోయింది, నాకు బర్రెల పాలు విండే టైం అయిపోయింది. టైం అయిపోయింది. యాక్షన్. గేమ్ టైం అయిపోయింది, నాకు బర్రె పాలు విండే టైం అయిపోయింది. అన్ని పట్టుకోవాలి మన కాదు ఏమో ఓన్లీ ల్యాప్టాప్ ఉంచూరి అంతే. ఎంగ